నాన్నగారు పాస్టర్ గారు 40 సంవత్సరాలు డాడీ బాప్టిస్ట్లో పనిచేసి 2007లో చనిపోయారు. మేము ముగ్గురు అన్నదమ్ములు. పెద్ద అన్నయ్య గుడివాళ్ళు పరిచయం చేస్తున్నారు, రెండో అన్నయ్య సింగరాయకొండ దగ్గర పరిచయం చేస్తున్నారు. నేను 3 విజయవాడ నుండి నన్ను ఎవరైనా అవకాశం ఇచ్చిన వాక్యం నింపడానికి లేదా నాకెవరైనా తెలిసిన వారితో మాట్లాడినప్పుడు వారికి నాకున్న మంచి ఆత్మానుభవాన్ని బట్టి నేను అడిగినప్పుడు కాదనకుండా కొందరు అవకాశం ఇస్తూ ఉంటారు. అలాగా నేను 2007 నుంచి వాడబడుతున్నాను. మీ మధ్య నిలబడడానికి కానీ ఇంత మంచి సంఘంలో వాడబడ్డానికి కానీ నాకు ఎలాంటి అర్హత లేదు. కానీ దేవుని కృపను బట్టి దేవుడు మాటలు పంచుకోవడానికి దేవుడు చక్కని సమయం ఇచ్చారు. నేను అనుకున్నాను 10 గంటల నుంచి 11:30 వరకు వాక్యం పంచుకోవచ్చు అని, సాక్ష్యము వాక్యము. కానీ సమయం లేదు కాబట్టి అక్కడక్కడ కొంచెం సాక్ష్యం పంచుకుంటాను. దేవుని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇది క్రిస్మస్ సీజను. క్రిస్మస్లో సందడి ఉంటుంది, ఆనందం ఉంటుంది. అనేక రకాలుగా మనం ఒక సంతోషకరమైన పరిస్థితిలో పండగ వాతావరణంలో మనము నడిపించబడతాం. కాబట్టి క్రిస్మస్ అంటే మనకి తెలిసింది ఏంటంటే ఇంట్లో స్టారు, ఇంటి పైన చుట్టూ డెకరేషన్, లైట్లు, కొత్త బట్టలు, మంచి విందు భోజనం. 25 వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ మన బ్రతుకులో ఏదైనా ప్రత్యేకత ఉందా అనేది ఏ క్రైస్తవుడు కూడా ఆలోచించడు. పండుగ మనకు వచ్చిన మాట ఏంటంటే వాళ్ళకి ఆయా నెలల్లో పండుగలు ఉన్నాయండి, మనకేముంది ఏంటది? ఒక్కటే. ఆ ఒక్కటి ఎంత పవర్ఫుల్లో ఒక్కసారి క్రైస్తవుడు ఆలోచించగలిగితే బ్రతుకు మారిపోతుంది. కానీ మనము ఆలోచించకుండా పండుగని పండుగలాగా, అందరూ ఆలోచించే పండుగలాగా మనము కూడా ఆలోచిస్తే మారిపోద్ది. ఇలా కూడా ఎలాగంటే ఇలా మారితే మనం దేవుని సన్నిధిలో ఉన్నతమైన స్థితిలో ఉంటాం. కానీ అది రివర్స్ అయితే ఏమవుతుందంటే మనకు బాగా తెలుసు. రాజులు, ధనవంతులు ఒకప్పుడు వాళ్ళ పరిస్థితులు ఒకలాగుండేది, చనిపోయిన తర్వాత వారి పరిస్థితి తారుమారైంది. అందుకని ప్రతి ఆదివారం డిసెంబర్లోను, క్రిస్మస్లోను, ఈస్టర్లోను, గుడ్ ఫ్రైడేలోను యేసుక్రీస్తు వారి గురించి జనన మరణ పునరుద్ధానాన్ని ప్రతి సేవకుడు వివరించేది. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు ఏమి చేయాలంటే యేసయ్యకి ఇక్కడ స్థానం ఇస్తే, ఇక్కడ స్థానం ఇస్తే ఆయన మనందరికీ అక్కడ స్థానం ఇస్తారు. హల్లెలూయా. మరి సమయం లేదు కాబట్టి పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. చాలు చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించిన మా యేసయ్య, మీ కృప చేతను ప్రేమ చేతను మమ్మల్ని సజీవి లెక్క నుంచి ఈ రాత్రి వేళ మీ బిడ్డలు నిలబెట్టుకుని ఇప్పటి వరకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. మీ లేఖన భాగం పంచుకుని చుండగా తండ్రి, ఆ ప్రకారం జీవించే మనసును, వాక్యాన్ని, సమయాన్ని నాకును మాకును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. హల్లెలూయా.
నాకు ఒక కూతురండి, పాప డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. దేవుడు మంచి భక్తి కలిగిన కూతుర్ని నాకు ఇచ్చాడు. నేను మీ మధ్య ఉండటానికి రెండు బలమైన కారణాలు. ఒకటి దేవాది దేవుని చిత్తం, రెండోది నా తల్లిదండ్రుల ప్రార్థన. దేవాది దేవుని చిత్తం, రెండోది నా తల్లిదండ్రుల ప్రార్థన. మా అమ్మగారి ప్రార్థనే నేను ఈరోజు దేవుని మాటలు పంచుకోవడానికి పునాది వేసింది. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, బస్టాండ్లో బఠానీలు అమ్ముకొని బతకొచ్చు కానీ బైబిల్ పట్టుకొని ప్రసంగం చేయకూడదు అనుకున్నాండి. ఎందుకంటే మా నాన్నగారు 40 సంవత్సరాలు సేవ చేసినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులు చూచి ఇదంతటి కారణం ఈ బైబిలేగా, కాబట్టి నేను ఈ పొరపాటు చేయకూడదు, నాకు ఈ బతుకొద్దు. మా నాన్నగారు 10 ఎకరాల పొలం వదిలేసి ఖమ్మంలో జాబ్ రిజైన్ చేసి 1963లో కాకినాడ చిచ్చప్ఘాట్లో ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. అన్యుల కుటుంబం నుంచి ఒక చిన్న కార్యం, మరణప్రాయం ఉన్నప్పుడు దేవుడు ఆయన స్వస్థపరిచిన కారణం బట్టి నిజమైన రక్షకుడు యేసయ్యే అని తెలుసుకొని బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోయి 40 సంవత్సరాలు సేవా పరిచయం మేము పుట్టి పెరిగి పెద్దవాళ్ళమైన తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితులు చూచాను, ఆర్థికమైన పరిస్థితులు. మా నాన్నగారేమో ఏ నాటికి ఆ నాటికి చాలు అనుకుంటూ ఎంతసేపు అమ్మ నాన్నగారు ఇద్దరు సేవ చేసుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. నాకేమో ఈ పరిస్థితులు చూసి నేను ఈ పని చేయను, నేనేమన్నా ఉద్యోగం తెచ్చుకుందాం, నేనేమన్నా మంచి జాబ్ తెచ్చుకుందాం అని అనుకున్నా. కానీ నాకు ఉద్యోగం రాదు. ఎందుకంటే మా నాన్నగారు నా పేరు వెనక ఒక తోక పెట్టాడు. మీరు వినటానికి బాగుంటుంది నా పేరు, నేను చెప్పడానికి బాగుంటుంది, ధరణకోట రాజశేఖర రెడ్డి. ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, కానీ ఉద్యోగాలు రావు. తోకంతగా రెడ్డి ఓసి ఎవడెవడు. కాబట్టి ఏం చేయాలి అని నేను శక్త విధాల ప్రయత్నాలు చేశా ఉద్యోగం తెచ్చుకోవడానికి. నేను ఒక షటిల్ స్టేట్ ప్లేయర్ని, స్పోర్ట్స్ కోటలో ఉద్యోగం తెచ్చుకుందామని రకరకాలుగా ప్రయోగాలు చేశా. ఒక స్టేట్లో ఆడుతుంటే కింద పడిపోయి నా జాయింట్ గోడ తొలగిన తర్వాత ఇదేంట్రా, ఏదో ఉద్యోగ ప్రయత్నం చేసుకోవాలనుకున్నాను, చెయ్యి తొలగింది అని 3 సార్లు జరిగితే డాక్టర్ గారు అన్నారు, అబ్బాయి నువ్వు షటిల్ బ్యాట్ పడితే ఈసారి చెయ్యి తీయాల్సి వస్తుంది, తేడా వస్తుంది అన్నారు. ఉండేదే అంతంత మాత్రం. ఎంతంత మాత్రం? మా నాన్నగారు మంచి హైట్ ఉంటారు, మా అమ్మగారు కూడా బాగుంటారు, మా ఇద్దరు అనేది బొద్దు బలంగా ఉంటారు, మా ఇంటికి వచ్చిన 2 కోడళ్ళు మంచి హైట్ వెయిట్ ఉంటారు, మా చెల్లి భర్త ఆయన కూడా మన పాస్టర్ లాగే మంచిగా చక్కగా హైట్ వెయిట్ ఉంటారు. నేను ఒక్కరినే మా కొంపలో నేను ఒక్కడినే పొట్టండి. భలే కడుపు మండిపోయింది నాకు చిన్నప్పటి నుంచి నా హైట్ చూసినప్పుడల్లా. ఎందుకంటే ఉద్యోగం ఉందనుకోండి, ఎవరైనా పిల్లనిస్తులు వచ్చి అబ్బాయి రెడ్డి గారు అబ్బాయి చిన్న అబ్బాయికి ఉద్యోగం ఉంది, ఆడు పొట్టోడైనా గట్టోడే కాబట్టి అని నన్ను కాకపోయినా నా వెనుక ఉద్యోగం చూసుకొని ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, కట్నం తీసుకోవచ్చు అని నేను ఒక షటిల్ ప్లేయర్గా ప్రయత్నం చేశా. మా నాన్న వాళ్ళ అన్నదమ్ముళ్ళు 9 మంది, 7 అక్క చెల్లెలు, మొత్తం 16 మంది సంతానం. ఈ 16 మందిలో 15 మంది దగ్గర 5-10 నుంచి 6 పైన ఉంటారు. 16 ఆమె మా మేనత్త పొట్టిగా ఉంటుంది, నా కర్మ కొద్ది. నేను అడిగా, మా అమ్మని అడిగా, ఏమ్మా నీ దేవుడు నన్ను పొట్టి చేశాడు, ఆయన సచ్చినోడిని లేపాడంట లాజరు, మరి నా కోసం ప్రార్థన చేయి. పొట్టోడిని చచ్చిపోయిన లాజరు లెగిస్తే నువ్వు ప్రార్థన చేస్తే 6 అడుగులు దేవుడు హైట్ ఇస్తాడు కదా, నన్ను హైట్ పెంచడానికి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అని మా అమ్మని అడిగేవాడిని. ఒరే బొడ్డడా, హైట్ వెయిట్ దేవుడికి ఇష్టం లేదో తెలియదు, కానీ నీవు దేవునికి లోబడితే, నీవు దేవుని చిత్త ప్రకారం ఉంటే
దేవుడు ఆయన నీ పట్ల ఉన్న ప్రణాళికను నెరవేరుస్తాడు. కాబట్టి తల్లిగా నా బాధ్యత, నీ జీవితాన్ని నిలబెట్టుకునేది నీ బాధ్యత అని మా అమ్మగారు నాకు చెప్పేవారు. కానీ ఎక్కేది కాదు. ఎందుకని నాకు కావలసినవి ఇది. లేదనుకోండి, కర్మ కొద్దీ బైబిల్ పట్టుకొని సేవకుడికి నేను బైబిల్ పట్టుకొని ప్రసంగం చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, ఎవరో ఒకరు వస్తారు మా నాన్నగారి దగ్గరికి. భయం నాకు వచ్చి, పాస్టర్ గారు రాజశేఖర రెడ్డి మీ వాడు బుడ్డోడు సేవ చేస్తున్నాడు కదా, మా సంఘంలో ఒక అమ్మాయి ఉందండి, అబ్బబ్బబ్బబ్బ భలే డ్రమ్ము కొడుతుందండి, భలే పాట పాడుతుందండి, భలే ఆరాధిస్తుంది, మీ వాడికి ఇచ్చి చేస్తే సేవ ఇద్దరు కలిసి చేసుకుంటారండి. కాకపోతే ఆ అమ్మాయి కొంచెం అండి కొద్దిగా నల్లగుంటుందండి, భలే ఉపయోగపడుతుంది పరిచయ కంటే. సచ్చినట్టు చేసుకోవాలి. ఎందుకని అందం, మోస్కారం, సౌందర్యం చేద్దాం అని ఈ పరిస్థితి వస్తుంది. అదే ఉద్యోగం ఉంటే చక్కగా తెల్లటి అమ్మాయిని చేసుకోవచ్చు, కట్నం తీసుకోవచ్చు, బిల్డింగ్ కట్టుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు. అన్నలిద్దరు సేవకు సమర్పించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి పరిచయలో ఉపయోగపడవచ్చు అనుకున్నా. ఏమన్నా ఎప్పుడు అనుకున్నా. అద్భుతం ఏంటంటే, మా ఫ్రెండ్స్ స్నేహితులు హైదరాబాద్ ఉన్నారు. ఒక పాస్ గారు వచ్చి రాజశేఖర్ సంబంధం చూస్తాం మీ ఫ్రెండ్ కంటే, వాళ్ళు హైదరాబాద్ లైఫ్ స్టైల్లో కారు లోపలికి తీసుకెళ్ళి కొత్త బట్టలు ఇప్పించి నన్ను పెళ్లి చూపులకి తీసుకెళ్లారు. పెళ్లి చూపులకి వెళ్తే అద్భుతం ఏంటంటే, ఆ అమ్మాయి దిగటానికి అర్ధగంట పట్టింది. పైనుంచి మెట్లు దిగిన తర్వాత నా ముందు కూర్చుంటే నేను తలదించుకొని ఉన్న తర్వాత మా ఫ్రెండ్స్ భార్యాభర్తలు ఇద్దరు, ఒరే చూడరా అమ్మాయి వచ్చింది, ఒరే చూడరా అంటున్నారు. నేను మెల్లగా కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను చూడటం. చూసిన తర్వాత కళ్ళు టప్పని పెళ్ళిపోయినాయి. ఏంటిరా అనుకున్నా. పాస్టర్ గారు అంటారు, అయ్యా ఈ మధ్యనే అమ్మాయి కొంచెం తిండి తగ్గించింది, ఇప్పుడు 3 కేజీలు తగ్గింది, కాబట్టి నువ్వు ఉపవాసం ఉంటే, ఆమె కూడా ఉపవాసం ఉంటే కొంచెం తగ్గిద్దయ్యా. అయ్యా ఎంత తగ్గింది, ఎంత ఉంది అంటే, ఏం లేదు 105 కేజీలో ఉంది. అంటే 108 ఉంటే 3 తగ్గింది, 105 కేజీలు ఉంది. నీతో పాటు ఉపవాస ప్రార్థనలో నలిపితే, ఒరే ఆ పిల్లలు నలపాలంటే నేను నలిగిపోతాను కదరా, నేను ఇంక అష్టిపంజలు అయిపోతాను కదా. కర్మ కొద్దీ ఆమె నన్ను ఏం చేయవసరం, కోపం వచ్చినప్పుడు నిద్రలో కాదు కూడా అవసరం లేదు, చెయ్యి పడితే చాలా నా మెడ మీద పరిశుద్ధ అని పాట పాడతారు. పిల్లలు చేయబడింది అనుకో మెడ మీద, పరదేశులు ప్రియులని పాట పాడతారా. ఈ బండది నాకు అవసరమా, పెళ్లి కాకపోయినా ఏ సందగారు సేవ చేస్తా, నాకు వద్దురో ఈ 105 కేజీల పిల్ల అని వెళ్ళిపోయా. ఎప్పుడూ ఆలోచించా, నా లైఫ్లో అలా స్టార్ట్ అయింది ఆ సిచ్యువేషన్. కారణం ఏంటంటే, దేవుని సేవ చేయాలని గట్టిగా అనుకోకుండా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అనుకున్నాను. కానీ నా తల్లి నా జీవితంలో జరిగిన 3 సందర్భాలు నాకు జ్ఞాపకం చేసి నన్ను దేవుని సేవలోకి పునాది వేసింది. మా అమ్మగారి జనవరి 1 తెల్లవారుజామున డిసెంబర్ 31 రాత్రి మా అమ్మగారు ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత జనవరి 1 తెల్లవారుజామున 5 గంటలకి నేను పుట్టానంట. పుట్టిన తర్వాత అందరూ వచ్చి మా అమ్మని ఓదారుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోతున్నారంట. తెల్లవారుజామున 5 గంటల నుంచి 9 గంటల వరకు. వాళ్ళు చెప్తున్న మాట అంటే, మా అమ్మ పేరు తులసి దేవి. అమ్మ చదువుకునేటప్పుడు అంగడిగా ఉన్నప్పుడు, తులసి దేవుడు ఇంతవరకే అబ్బాయికి టైం ఇచ్చాడు కాబట్టి బిడ్డ పుట్టి చనిపోయాడు. మా అమ్మ చెప్పేది, అయ్యా నువ్వు నా కడుపు నుంచి పుట్టిన తర్వాత నీ గుండె కొట్టుకోలేదు, నాడి కొట్టుకోలేదు, గిచ్చిన నీళ్లు పోసిన ముఖం మీద కదలిక లేదయ్యా, చనిపోయిన శవం ఎలాగుంటుందో అలాగా ఉండిపోయావయ్యా. మా బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల అందరూ వచ్చి తులసికి బాబు పుట్టాడు, పుట్టి చనిపోయాడు అని అందరూ వచ్చి ఓదార్చున్నారు. కానీ ఎంతమంది ఎన్ని మాటలు చెబుతున్నా నన్ను ఆదరించే మాటలు నేనేమి ఆదరించబడలేదు. కానీ 5 గంటల 9 గంటల వరకు, అయ్యా ఈ బిడ్డ బ్రతికితే
నీ సేవకే, ఈ బిడ్డ బ్రతికితే నీ సేవకే, ఈ బిడ్డ బ్రతికితే నీ సేవకే అని 5 గంటల 9 గంటల వరకు కూడా ఆయన వేడుకున్నాను. 9 గంటల సమయంలో మా మేనమావలు మా పొలంలో గొయ్యి తీసి వచ్చారు. మంత్రసాని వచ్చి అడిగిందంట, అమ్మా బాబు చనిపోయాడుగా, ఒక కొత్త పెడుతుంటే ఇవ్వండి, అందులో పెట్టి వస్తే మీ పొలంలో పూడ్చిపెట్టి వస్తారు అని మంత్రసాని చెబుతుంటే మా అమ్మగారు అన్నంట, కన్న తల్లిగా, అమ్మా ఒక్కసారి చూడమ్మా, ఒక్కసారి చూడమ్మా అంటే, ఏముందమ్మా బాబు పుట్టి చనిపోయాడని నా అమ్మగారి తృప్తి కోసము నా ఇలాంటి బళ్ళ మీద పడుకోబెట్టి ఆమె 3 వేలు తెరిచి నా నోట్లో ఇలా తెరిచి నా నోరు చిన్న గ్లాసుతో నోట్లో నీళ్లు పోయడం ప్రారంభించిందంట. అలా ప్రారంభించిన తర్వాత 2 సార్లు సగం బయటికి సగం లోపలికి వెళ్ళిపోయినాయంట. అలాగా 3వసారి పోస్తుంటే నాకు నేనుగా నోరు తెరుచుకొని నీళ్లు తాగానంట. హల్లెలూయా. అప్పటి వరకు కూడా ప్రాణము లేదు, అప్పటి వరకు కూడా గుండె కొట్టుకోలేదు. అప్పటి నుంచి కదిలిక ప్రారంభమైంది, గుండె కొట్టుకోవడం ప్రారంభమైంది, ఏడుపు ప్రారంభమైంది. అమ్మో ప్రాణం ఎక్కడో ఉందని నా తల్లి ఒడిలో నన్ను పడుకోబెట్టారంట. నాకు 3.5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ 2 కాళ్ళకే పోలే వచ్చినప్పుడు సంఘమంతా ఉపవాసం ఉండి, నాన్నగారు ఉపవాసం ఉండి 6 నెలలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నన్ను స్వస్థపరిచారు. 2000లో స్కూటర్ యాక్సిడెంట్లో చనిపోవాల్సిన వాళ్ళని 4 రోజులు హాస్పిటల్లో ఉండి దేవుని కృప చేత బ్రతికి సజీవ లెక్కలో ఉన్నాను. హల్లెలూయా. ఈ 3 సన్నివేశాలు నాకు చెప్పి మా అమ్మ నన్ను బలపరిచి నన్ను దేవుని పనిచేయడంలో ముందుకు నడిపించింది. అందుకే చెప్పాను, దేవాది దేవుని చిత్తం, నా తల్లిదండ్రుల ప్రార్థన. ఈ రాత్రి వేళ దేవుని మాటలు వింటున్న మనము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనం పండుగ చేసుకుంటున్నాం, కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం, విందులు వినోదాలు చేసుకుంటాం, డెకరేషన్ చేసుకుంటాం, స్టార్ పెట్టుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కానీ యేసయ్యని మరిచిపోతాం. యేసయ్య పుట్టిందే చనిపోవటానికి, యేసయ్య పుట్టిందే నిన్ను రక్షించడానికి, యేసయ్య పుట్టిందే నిన్ను ఈ లోకము నుంచి పాపం నుంచి వేరు చేసి ఆయన దగ్గరికి హక్కును చేర్చుకోవడానికి. మనం ఏం చేస్తున్నామంటే ఇది పండుగలాగా ఆచరిస్తున్నాం. అందరికీ ఆయా నెలలో పండుగలు ఉంటాయి. ముస్లింకి ఆయా నెలలో పండుగలు ఉంటాయి, హిందువులకి ఆయా నెలలో పండుగ ఉంటాయి. ఒక్క క్రైస్తవుడికే ఎప్పుడు ఉంటుందమ్మ పండుగ? గడి చెప్పండి, నాకు చెవుడు ఉంది. డిసెంబర్. అద్భుతం ఏంటంటే ఆయా నెలలో వాళ్ళకి పండుగలు ఉంటే ఒక్క క్రైస్తవుడికి, ప్రపంచాన్ని మార్చే క్రైస్తవుడికి, దేశాన్ని మార్చే క్రైస్తవుడికి, ఊరిని మార్చే క్రైస్తవుడికి, జిల్లాలు మార్చే క్రైస్తవుడికి, గ్రామాలు మార్చే క్రైస్తవుడికి, నీ ఇరుగు పొరుగు వాళ్ళని మార్చే క్రైస్తవుడికి, కుటుంబాన్ని కట్టుకునే క్రైస్తవుడికి ప్రతి సంవత్సరము, ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకండు యేసయ్య క్రీస్తు వారి జనన మరణ పునరుద్ధానము, ప్రతి సెకండు ఆయన జనన మరణ పునరుద్ధానము మన గుండెలో మండుతుంటే ప్రతి సెకండ్ పండుగ కాదా? ప్రతి సెకండ్ పండుగ కాదా? ఆయన వచ్చింది, ఆయన పుట్టింది, ఆయన పెరిగింది, ఆయన శిలువ మోసింది, శిలువలో వేలాడింది. ఆయన చనిపోయేటప్పుడు ఆయన శరీరంలో ఒక్క చివరి రక్తపు పొట్టు లేకుండా ఆయన కార్చబడింది. ఆయన శరీరంలో నుంచి రక్తము మన కోసం కాదా? క్రైస్తవులకు ఒక్కడికి
ప్రతి సెకండు యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానము మన హృదయంలో మండుతుంటే ఏమవుతుందంటే ఇది పండుగ అనుకోము, క్రిస్మస్ పండుగ అనుకోము, డిసెంబర్ పండుగ అనుకోము. మీకు ఒక విషయం తెలుసా? 11 నెలలు బట్టల షాపోడు వ్యాపారం చేస్తాడు, 11 నెలలు బట్టల షాపుడు వ్యాపారం చేస్తున్న బిజినెస్ ఉండదు. కానీ ఒక్క డిసెంబర్లో వాడికి సంవత్సరం అంతా వ్యాపారం. మన ఇష్టం. ఒక్క నెలలో వాడు 11 నెలలు చేయని వ్యాపారం, ఆ బిజినెస్ 12 నెలలో వాడికి మనం ఇస్తాం. ఎందుకో తెలుసా? యేసయ్య జనన మరణ పునరుద్ధానాన్ని మరిచాము కాబట్టి. యేసయ్య క్రీస్తు వారి జనన మరణ పునరుద్ధానం మరిచాము కాబట్టి, ఆయన మరణాన్ని మరిచాము, ఆయన పునరుద్ధానాన్ని మరిచాము. ఆయన ఆ సింహాసనం విడిచిపెట్టి వచ్చింది దేనికోసం అంటే, మత్తయి సువార్త 1:21 ఉంటుంది. చదువుతా ఒకసారి. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజల వారి పాపము నుండి వారిని చాలు. మనం ఇందాక ఏం చదువుకున్నాం? దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి. అంటే నిన్ను నన్ను నరకంలోకి వెళ్ళకుండా ఆయన పుట్టినందుకో తెలుసా? రక్షించడానికి. ఆయన రక్షించాలంటే ఆయన రక్షించబడే విధానములో నీవు నేను ఉన్నామా? మా నాన్నగారిని అడిగా, డాడీ ఏమి సంపాదించలేదు, ఏమీ లేదు, గజం భూమి లేదు, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, నువ్వేం పోతున్నావు? నీకు టైం వచ్చింది, నువ్వు చనిపోయే సమయం వచ్చింది, మా కోసం ఏమీ సంపాదించలేదు ఏంటి నాన్న అడిగా. మా నాన్న అడిగా, నీకేమైందిరా? దేవుని సేవ చేసుకో, దేవుడే నడిపిస్తుందంటే నన్ను ఎవరు పిలుస్తారు నాన్న? పాస్టర్లకి హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, బ్యాంక్ ఉండాలి, మంచి కారు ఉండాలి, మంచి హోదా ఉంటే అలాంటి వాళ్ళని, అంటే అర్థం ఏంటంటే సరుకు లేకపోయినా పర్లా, సోకుంటే చాలు అట్లాంటి వాళ్ళని పిలుస్తారు. నేను బొడ్డోని 5 అడుగుల లోపల ఉన్నవాడిని నన్నెవరు పిలుస్తారు? సేవకునిగా నన్నెవరు అంగీకరిస్తారు? నా యొక్క పిల్లలు ఎవరు ఇస్తారు నాన్న? నువ్వు నీ పార్టీకి 40 సంవత్సరాలు నమ్మకంగా చేసుకొని వెళ్ళిపోతున్నావు, నా బ్రతికేంటి అని అడిగితే మా నాన్నగారు చెప్పిన మాట ఏంటంటే, 40 ఏళ్ళ జీవితంలో నన్ను నడిపించిన నా యేసయ్య నిన్ను కూడా నడిపిస్తాడు. హల్లెలూయా. నన్ను పోషించిన దేవుడు, నా ద్వారా మిమ్మల్ని పోషించిన దేవుడు, ఈ యొక్క గ్రంథమే, ఈ వాక్యమే మిమ్మల్ని నడిపిస్తుంది అని ఒక చక్కని మాటలు చెప్పి బలపరిచి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు రకరకాల పరిస్థితుల్లో, రకరకాల స్థితిలో మేము ముందుకు ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, రకరకాల పరిస్థితుల్లో ప్రయాణం చేయబడుతూ నడిపించబడతా ఉన్నాం. నేను కూడా ఆస్తి సంపాదించినానుకో, బ్యాలెన్స్ సంపాదించినానుకో, ఇల్లు కట్టుకోవడానికో, కారులో తిరగటానో కాదు. నా ఆశ ఒక్కటే ఏంటంటే, నేను చచ్చిపోయేదాకా దేవుని సేవ చేసుకొని చనిపోయిన తర్వాత నాతో పాటు కొందరినైనా ఆ సియోనికి నడిపించాలి, కొందరినైనా ఆ సియోనికి నడిపించాలి. 12 మంది శిష్యులు, వాళ్ళకున్న అద్భుతమైన శక్తులు, వాటిని ఉపయోగించాలా? వారు ఏం చేశారంటే 12 మంది శిష్యులు పౌలు గారితో సహా 13 మంది కూడా దేవుని కోసం సజీవ యాగముగా వారి శరీరాన్ని మరణానికి అప్పగించిన త్యాగమూర్తులు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి రావటానికి, మనం చదవటానికి, యేసయ్య గురించి తెలుసుకోవటానికి, యేసయ్య తర్వాత మరణించిన వారు అనేక మంది భక్తులు ఉన్నారు మన కోసమే.
మన కోసము ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకేంటంటే దీని విలువ తెలియదు. ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎన్ని నెలలు అయిందో, ఎన్ని వారాలైందో మనం ఇది చదివి అర్థం చేసుకొని ఎన్నోసార్లు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నా మనము విని ఇక్కడ అనుకునే మాట ఏమిటో తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అయ్యగారు ఏం చెప్పారు ఇవాళ, అయ్యగారు ఏం చెప్పారు ఇవాళ, అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి చెప్పారు, నాతోనే మాట్లాడాడు అని ఇక్కడి నుంచి వెళ్ళేదాకా, కొంపకి వెళ్ళేదాకా ఈ మంట ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏముండదు, చల్లారిపోద్ది. ఇది మన బ్రతుకు. ఎందుకంటే 25th పండుగ 25th పండుగ కాదు, ఒక్కరోజు పండుగ కాదు. ఆయన యుగములు ఆయనతో నివసించే పండుగ కోసమే యేసయ్య పుట్టింది. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, నిజమైన క్రిస్మస్ అర్థం ఏంటంటే క్రైస్తవుడిగా దేవునికి లోబడడం. జ్ఞానులు వచ్చారు, యేసయ్యకి వారు కానుకలు సమర్పించి ఆయన సేవించి ఆయన పూజించి వెళ్ళిపోయారు. అంటే క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే నీ ఉదయంలో దేవునికి స్థానం ఇవ్వడమే. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే నీ కుటుంబంలో దేవునికి స్థానం ఇవ్వడమే. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే నీ బిడ్డలకి వాక్యమైన ఉగ్గుపాల చేత నీ బిడ్డలను పెంచడమే క్రిస్మస్. లూదియా చేసింది ఆ పని. లూదియా ఒక్క ప్రసంగం విని ఆమె చేసిన పని ఏమిటంటే, ఆ అపోస్తల కార్యం 16:14 దైవభక్తుని స్త్రీ పౌలు చెప్పిన మాటలను లక్ష్యమించు తుయాతైర పట్టణంలో ఆమె తుయాతైర పట్టణస్తురాలుగా ఉండి ఆమె ఒక చిన్న వ్యాపారం చేసుకునే ఆమె పౌలు చెప్పిన మాటలను లక్ష్యమించి ఆమె హృదయం తెరవబడి ఆమె కట్టబడి ఆ మార్గంలో తన బిడ్డల్ని నడిపించుకుంది. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? కుటుంబంలో ఆరాధన ఉండటం, కుటుంబంలో ప్రార్థన ఉండటం, కుటుంబంలో వాక్యం ఉండటం, కుటుంబంలో పాటలు పెడితే ఏ ఛానల్ పెట్టినా దేవుని వాక్యం వివరించబడటం, దేవుని సన్నిధి ఉండటం, దేవుని లేఖన భాగం వివరించబడటం. మనము ప్రార్థన చేస్తే మన కుటుంబ ప్రార్థన వల్ల కొన్ని కుటుంబాలు కట్టబడడమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఆయన వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటున్నాం, యేసయ్య పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? నీ గుండెలో పుట్టాడా? నీ మనసులో పుట్టాడా? నీ ఇంటిలో పుట్టాడా? నీ బిడ్డల జీవితంలో ఒక నిజమైన రక్షణ కలిగిన పుట్టినరోజుగా ఏమన్నా ఉందా? అందుకనే ఈ యొక్క లేఖన భాగం ముగించే ఈ సమయంలో నా మనం ఏంటంటే, నిజమైన క్రిస్మస్ ఏంటంటే బట్టల్లో రాదు, వంటల్లో రాదు, బంధువులు పిలిచి ఏర్పాటు చేసుకునే విందులో రాదు. లాజరు చనిపోయాడు, ఎక్కడ చేసుకున్నాడు క్రిస్మస్? అబ్రహాం గారి కుడి పార్శ్వన కూర్చొని అక్కడ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఎక్కడ పుట్టినరోజు క్రిస్మస్ చేసుకున్నాడు ధనవంతుడు, ఇక్కడ ఆనందించాడు, ఇక్కడ రకరకాలుగా తన జీవితాన్ని తన శరీరము కోరినట్లుగా నడిపించుకున్నాడు. కానీ ఎక్కడ చేసుకుంటున్నాడు పండుగ? నరకం. అంటే మనం ఎక్కడ చేసుకోవాలి? యేసయ్య సన్నిధిలో పండుగ చేసుకోవడానికి మన జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు, సజీవ యాగంగా ఆయనతో నీ కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు, నీ కుటుంబంలో ప్రార్థన జీవితం నెలకొల్పుకున్నప్పుడు ఏమవుతుందంటే, నీ చుట్టుపక్కల వాళ్ళు నీ ఇంటికి వచ్చి, అమ్మా మా ఆయన మారలేదు, మా బిడ్డలు మారలేదు, మా కోసం ప్రార్థన చేయండి అమ్మా అంటే, నీ కుటుంబం అంతా వారి కోసము కన్నీటి ప్రార్థన చేసినప్పుడు, ఆ కుటుంబము కట్టబడినప్పుడు ఏమవుతుందంటే అది నిజమైన పండుగ అవుతుంది. యేసుక్రీస్తు వారు శిలువ మోసేటప్పుడు లూకాసు వార్త 23:27 ఉంటుంది, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అంటే మీ హృదయంలో నాకు స్థానం ఇస్తే నేను మీకు
అక్కడ ఇస్తా. మీ బిడ్డలు వారి హృదయంలో స్థానం ఇస్తే నేను వారికి అక్కడ ఇస్తా. నేను ఒకప్పుడు అనుకునేవాడిని ఆస్తులు పాస్తులు అన్నీ సంపాదించుకుందామని. ఈరోజు ఏమీ లేదు. దేవుడు అద్భుతంగా నన్ను, నా కూతుర్ని, నా భార్యని పోషిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎవరు అవకాశం వస్తారో తెలియదు. కానీ ఏ రోజు ఫస్ట్ పడుకోలేదు. నా పాప కాలేజీ ఫీజు కడుతున్నా, నా హౌస్ రెంట్ కడుతున్నా, నేను పోషించబడుతున్నా. నన్ను పిలిచిన, నేను అడిగితే అవకాశం ఇచ్చిన ఏ రూపంలోనైనా యేసయ్య జనన మరణ పునరుద్ధానాన్ని ప్రకటిస్తూ నా జీవితాలు, నా కుటుంబాన్ని కట్టుకుంటూ, నా బిడ్డని దేవుళ్ళో పెంచుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. కారణం ఏంటంటే యేసయ్య ఆయన ప్రతి సెకండు మనతో ఉండటానికే ఆయన జన్మించింది. ఆయన్ని ఒక్కసారి ఇక్కడ ఇవ్వగలిగితే ఆయన నిన్ను ఎక్కడో పెట్టుకుంటాడో తనుకుంటా. లేకపోతే ఎన్ని పండుగలు వచ్చినా బూడిలో పోసినా పన్నీరే. నేను పూర్తిగా సాక్ష్యము వాక్యం పంచుకోలేకపోతున్నాను, నాకు టైం అయిపోతుంది. ఇంకొక 10-15 నిమిషాల లోపులోనే స్టేషన్లో ఉండాలి. కాబట్టి దేవుని ప్రేమతో నన్ను మన్నించండి, క్షమించండి, కనికరించండి, నా ఎడల దయ చూపించండి. మరొక్కసారి వచ్చినప్పుడు తప్పకుండా దేవుని చిత్తమైతే తప్పకుండా దేవుని మాటలు పంచుకుంటాను. అందుకని దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈ క్రిస్మస్ ఇంతకుముందు వచ్చిన క్రిస్మస్లా కాకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మరొక వాక్యము ద్వారా, అయ్యగారి ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక చక్కని తీర్మానం తీసుకోండి. ఇది నా కోసమే, ఇది నా బ్రతుకు మార్చడానికే, నా కుటుంబ పరిస్థితులు మార్చడానికే. ఇప్పటి వరకు కూడా వేషధార బ్రతుకులో ఉన్నాను, కానీ యేసయ్యని నా సొంత రక్షకునిగా అంగీకరించే కుటుంబంగా మేము దీవించబడతాం. నిజమైన పండుగ మా జీవితంలో అనుక్షణం అనుభవిస్తాం అని తీర్మానం చేసుకొని చక్కని ప్రార్థనతో ఇక్కడి నుంచి వెళ్ళండి. అనుదినము మానక మీ ఇంట్లో కుటుంబాలను జరుపుకునే పరిస్థితుల్లో నడిపించబడండి. దేవుడు ఈ మాటలో దీవించబడును గాక, మిమ్మల్ని ఆశీర్వదించబడును గాక.